28 ప్రాయచిత దీక్ష అంటున్నారుగా తిరుమల వెళ్ళి. అదే అసలు ఎప్పుడు కూడా స్వయంగా ఆలయానికి వెళ్ళని వాడు ఇప్పుడు ఆలయానికి వెళ్తానన్నాడు. అది కూడా మెట్ల మార్గం వెళ్తాడు. మరి పరదాలు వేసుకుని వెళ్తాడా? అక్కడ చెట్లని కొట్టేయమంటాడా? నల్ల జెండాలు ఊపకూడదు అంటాడా? మరి భార్య సమేతంగా వెళ్తాడా? ఒంటరిగా వెళ్తాడా? మరి పైకి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ ఇస్తాడా? ప్రసాదం తింటాడా? తీర్థం పుచ్చుకుంటాడా? ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని మేము ఎందుకు టార్గెట్ చేస్తామంటే అతను చేసే ప్రవర్తన, వాళ్ళు చేసే విష ప్రచారాలను బట్టి ఉంటది. మేము ఈ రోజు వరకు ఎక్కడ రచ్చగొట్ల కుల ప్రస్తావన, మత ప్రస్తావన కూడా మేము తేలా. వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా తెచ్చుకొని అది మేము దానికి సమాధానం మేము చెప్తే దానికి మేము. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీరు ఇంతకు నుంచి కులాలు మతాల ప్రస్తావన, ఒక నిమిషం ప్రకాష్ రాజ్ గురించి కూడా వద్దాం. కులాలు మతాల ప్రస్తావన మా కూటమికి సంబంధించినటువంటి అధినాయకులు కానీ ఎవరు తీసుకురాలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ కృష్ణాంజనేయులు గారు దాన్ని ఖండిస్తున్నారు. ట్వీట్లో అదేవిధంగా ప్రెస్ మీట్లో మాట్లాడనేది. ఒక్కసారి దానికి ఆన్సర్ తెలుసుకుందాం ప్లీజ్. పర్సనల్ అటాకింగ్ వద్దండి, మరొకసారి చెప్తున్నాను ప్లీజ్. సమయం వృధా చేయొద్దు, చాలా మంది ప్రజలు చూస్తున్నారు లక్షల్లో. కృష్ణాంజనేయులు గారు చెప్పండి, మీ పాయింట్ ఏంటి? ఇక్కడ ఒకటే పాయింట్ అండి, కులాలకు మతానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఎవరు చేశారు అని శాంతి ప్రసాద్ గారు అడిగారు. ఆ పాయింటే చెప్పదలుచుకున్నాను. ఆయన ఎందుకు విమర్శిస్తా, నాకు అవసరం కూడా లేదు. ఎవరు చేశారు అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో చేశాడు ప్రస్తావన. ఏమని ప్రస్తావన చేశాడు? సుబ్బారెడ్డికి సంబంధించిన వాళ్ళ సతీమణి వాళ్ళు బైబుల్ పట్టుకొని తిరిగేవాళ్ళు అని మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మతానికి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేశారు. ఇక్కడ తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోమని అందరూ అడుగుతున్నటువంటి పాట. ఇది సమస్య ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమస్య కాదండి. ఇది ఈ తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రామ మందిరానికి సంబంధించినటువంటి అప్పుడు రామ మందిరానికి అక్కడ పంపించారు, అయోధ్యకు పంపించారు. ఇప్పుడు ఈ రోజు ఈ సమస్య అపచారం జరిగింది అని అంటే ఈ అపచారము దీని మీద 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాదండి, ప్రపంచ దేశాల్లో నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి శాంతి ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక పాయింట్ ఏమన్నారు, ఈ విధమైనటువంటి పదాలను నేను వాడటానికి నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి. ఏ పదాలు? పంది మాసు లేకపోతే ఈ మాసు కొవ్వులు అని వాడటం ఇబ్బందిగా ఉందని. ఈ పదాలు వాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు వాడాడు. నేను వాళ్ళు అధికారంలో ఉండి వారు విడుదల చేసిందని మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన నేను ఏమంటే రిపోర్ట్ చెప్పారు. అవునండి, రిపోర్ట్ లోనే ఉన్నట్టు నేను చెప్పాను. ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గురించి కూడా నేనేం ప్రస్తావన చేశాను, ఆయన హిందూవాదో ఇంకోటి అసలు మొదలు పెట్టటమే ఈయన శాంతి ప్రసాద్ గారు వెధవలు అంటే మనం డిగ్నిఫైడ్ గా డిబేట్ చేయడానికి ఉండి ఎవరినో మీరు మీ కోపం ఉంటే ఎవరినైనా మీ కోపం ఉంటే వైసీపీ వాళ్ళు ఉంటే మనం డిబేట్ డిగ్నిఫైడ్ గా చేసుకోవాలి. వెధవలని మనం మాట్లాడితే డిగ్నిఫైడ్ కాదు కదా సమస్య కదా. ఒకటి. రెండవ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ తప్పు పట్టేది ఏంటంటే ఇక అయ్యా మీరు ఏ వాదో అవసరం లేదు, మాకు అవసరం లేదు. కానీ ఈ రోజున డిప్యూటీ సీఎం అనే హోదాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు బయటికి రాట్లా, ఎందుకు మాట్లాడట్లా, మీకు బాధ్యత లేదా అనేటిది రెచ్చగొట్టడం కాదా? మీకు బాధ్యత ఉంది. ముఖ్య డిప్యూటీ సీఎం గా మీరు డిప్యూటీ సీఎం గా మీకు మీరు హిందువులను రెచ్చగొడతారు తప్పు కదా. కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం. నేను ప్రాయశ్చిత్త చేస్తున్నాను, మీరు కూడా వెంకటరెడ్డి గారు ప్లీజ్ అండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరందరూ కూడా రోడ్ల మీదకి రండి, మీ నిరసన వ్యక్తం చేయండి, మీ గళమెత్తండి అని ఆయన చెప్పట్లా. హైందవ ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు మీరు స్పందించండి అన్నాడు. స్పందించండి అంటే రోడ్ల మీకు వచ్చి ఘర్షణలు జరగమని, గొడవలు చేయమని, దహనాలు ఊటింగ్ చేయమని అది దరతో మీ యొక్క పీత బొర్రలకి అట్లా అర్థమైతే నేనేం చేయాలి? ఎందుకంటే వాళ్ళ అసైనిక శక్తులు మీకు కూడా అట్లా అర్థమైతే నేనేం చెప్పను. శాంతి ప్రసాద్ గారు ఇక్కడ మీరు అడ్వకేట్ కదా, ఒక పాయింట్ చెబుతాను. అడ్వకేట్ కదా, మొన్న బీజేపీ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారు, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు పోయారు. దాన్ని అప్పుడు హిందుత్వవాదులే వాళ్ళు. మరి అట్లా వెళ్తే వర్షం జరిగితే జరగవా? నేను ఇక్కడ ఏమంటా అంటే మీరు డిప్యూటీ సీఎం చర్యలు తీసుకోండి. అప్పటికి చెప్పున్నారా పవన్ కళ్యాణ్? బయటికి రండి అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ చెప్పక ముందే జరిగింది మాజీ సీఎం ఇంటిపైకి వెళ్ళడం అనేది.
ఆ రంగులు చల్లడం అనేది. శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు ఎప్పుడో సుప్రీంకోర్టు ఏదో చర్యలు తీసుకుంటుందని. సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుంది. నేనేమంటానంటే ప్రపంచ వ్యాప్తంగా సమస్య అయినప్పుడు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో సిబిఐతోనో కేంద్రంలో ఉండేటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మీరే ఎందుకు వేయకూడదు అని అడుగుతున్నాను. మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి? ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి పెద్ద సమస్య. చర్యలు తీసుకోండి. జైల్లో పెట్టండి, తప్పు చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టండి. అలాగా ధర్నాలు నిరసనలు చేయడం వరకు ప్రజాస్వామ్య హక్కు అని నిత్యం వాదించే కృష్ణాంజలి గారు ఇప్పుడు బీజేపీ నేను తప్పు అంటలేదండి. అలా ఒక మాట వినండి. బీజేవైఎం వాళ్ళు లేకపోతే విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే డైరెక్ట్ గా బీజేపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు అనుకోండి, తప్పు అవుతుందా? నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పు అంటే అది ప్రజాస్వామ్య హక్కును మీరు కాలు రాసినట్లు లెక్క. అని మీరు అడ్వకేట్ కదా, నీళ్ళ మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్తే మనం ఏమన్నామండి? దాడి చేయడానికి వెళ్ళారు అక్కడ. మరి అదే అంటే ఇది కూడా అలాంటిదే. దాని మీద ఘర్షణ వచ్చిందండి. మీకు ఈ రోజున బీజేపీ ఏమండి, మీరు అడ్వకేటే, నేను అడ్వకేటే, చట్టాలు నాకు తెలుసు. బీజేపీ అధికారంలో ఉందా? బీజేపీ అధికారంలో ఉందా? బీజేపీ అధికారంలో ఉందా? జనసేన అధికారంలో ఉందా? తెలుగుదేశం అధికారంలో ఉందా? మీరే వెళ్ళే నిరసనలు తెలియజేస్తారు. మీ దగ్గర చట్టం ఉందండి, మీ దగ్గర చేతుల అధికారం ఉందండి. చర్యలు తీసుకోమని అడుగుతుంటే రెచ్చగొడతామని నేను నిరసనలు ప్రకాష్ రాజ్ కామెంట్స్ గురించి ఏం చెప్తారు శాంతి ప్రసాద్ గారు? ప్రకాష్ రాజు తన మొదటి భాగం వరకు ప్రశ్నించవచ్చు, లేవనెత్తవచ్చు, కానీ ఇప్పటికే దేశంలో సమస్యలు ఉన్నాయి, నువ్వెందుకు దీంట్లో మళ్ళీ అన్నట్టుగా మాట్లాడతావు అనేది పుల్లబెట్టి కలగటం. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత సెక్యులరిజం ఇస్ నాట్ వన్ వే, ఇట్ ఇస్ టూ వే. మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు భావాలు నచ్చకపోతే మీరు సైలెంట్ గా ఉండండి, తప్పితే మా మనోభావాలు ఇతరుల మనోభావాలు కించపరచబాకండి అన్నాడు. తప్పేమనుందా? దానికి మళ్ళీ ఆయన వచ్చి ఎప్పుడు సమాధానం చెప్తాడు. రమ్మనండి, వచ్చి ఏ సమాధానం చెప్తాడు చూస్తావు. నువ్వు పక్కా మోడీ ద్వేషివి. ప్రకాష్ రాజు అనేవాడు మోడీ ద్వేషి. నీ యొక్క వికారాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకో. నువ్వు రెచ్చగొడుతున్నావు ఇప్పుడు దేశాన్ని. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్.